హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు వీడియోలో నైట్ మిగిలిపోయినటువంటి అన్నంతో ఎగ్స్ని తురిమి కొంచెం డిఫరెంట్గా ఎలా రైస్ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీ అచ్చు పలావ్లా ఉంటుంది, అంతేకాదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైట్ మిగిలిన రైస్ని వేస్ట్ చేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 ఎగ్స్ని కొంచెం సాల్ట్ వేసుకున్నటువంటి వాటర్లో ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఈ 3 ఎగ్స్ని మనం కొబ్బరిని తురుముకుంటాం కదా, ఆ కొబ్బరిని తురుముకునే దాంతో తురుముకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత మనం తురిమి ఉంచుకున్నటువంటి ఎగ్స్ని అందులో వేసుకోవాలి. ఈ ఎగ్ పీసెస్ని వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా ఈ ఎగ్ పీసెస్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ ఎగ్ పీసెస్ని ఇలా వేయించడం వల్ల దీనిలో ఉండే నీచు వాసన అంతా పోతుంది. తర్వాత దీనిలోకి ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు పండు టమాటాలు వేసుకోవాలండి. పండు వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటా ముక్కల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందు మనం మిర్చి వేసుకుంటాం కాబట్టి కారం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలండి. 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమంలోనికి మనం నైట్ మిగిలిపోయినటువంటి రైస్ ఉంటుంది కదా, ఇలా పొడి పొడిగా ఒకసారి కలిపిన తర్వాత ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. సుమారుగా 1/2 కిలో రైస్కి 2 ఎగ్స్ దాకా సరిపోతాయి. తరువాత ఈ రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ రైస్ ఆ ఎగ్స్ మిశ్రమం మొత్తం కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా హీట్ చేసిన తర్వాత వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తురిమిన ఎగ్ని మనం ఆయిల్లో ఫస్ట్ వేయించుకోవడం వల్ల ఎలాంటి నీచు వాసన కూడా దీంట్లో ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.